హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. టుడే మన టాపిక్ వచ్చేసి బేరిష్ హరామీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ బేరిష్ హరామీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. బేరిష్ హరామీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే అర్థం ఏంటి సార్? టూ క్యాండిల్స్ని బేస్ చేసుకొని మనకు ఫామ్ అయ్యే ప్యాటర్న్స్ని మనము టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. ఈ ప్యాటర్న్లో మనకు ఫామ్ అయ్యే గ్రీన్ క్యాండిల్ అనేది బుల్ స్ట్రెంత్ని తెలియజేస్తుంది. అలాగే రెడ్ క్యాండిల్ అనేది మనకు బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బేరిష్ హరామీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై కనుక గమనించినట్లయితే ఈ ప్యాటర్న్ సంబంధించి రెండు క్యాండిల్స్ అనేవి మనకు షో చేయడం జరుగుతుంది. ఒకటి గ్రీన్ క్యాండిల్ మరియు ఇంకొకటి రెడ్ క్యాండిల్. ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సేలర్స్ అనేవారు మార్కెట్ని లో ప్రైస్ వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై వరకు తీసుకువెళ్లారు. హై వరకు తీసుకువెళ్ళిన తర్వాత సేలర్స్ అనేవారు ఊరుకుంటారా? అక్కడ నుంచి మార్కెట్ని అంటే కొంచెం కింద వరకు తీసుకొని వచ్చి మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక గ్రీన్ క్యాండిల్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ డే కనుక గమనించినట్లయితే ప్రీవియస్ డే క్లోజింగ్ ఏదైతే ఉందో దాని కిందన మార్కెట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి సేలర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని కిందన క్లోజ్ చేశారు. ఈ విధంగా ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఈ ప్యాటర్న్ సంబంధించి ఒక కీవర్డ్ చెప్తాను. అదేంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ రేంజ్లోనే మనకు ఈ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. ఇలా ఈ బాడీ రేంజ్లో క్రియేట్ అయితేనే మనకు అది ఒక బుల్లిష్ హరామీ కానీ లేదా బేరిష్ హరామీ కానీ అవుతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేరిష్ హరామీ అనేది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈ బేరిష్ హరామీ అనేది రెండు వర్డ్స్తో మనకు క్రియేట్ అవ్వడం జరిగింది. ఒకటి బేరిష్, ఇంకొకటి హరామీ. బేరిష్ అంటే ఏంటి సార్? నార్మల్గా మనకు తెలిసిందే బేర్స్ అని అంటే సేలర్స్ అని అర్థము. హరామీ అనేది ఒక జపానీస్ వర్డ్. జపానీస్లో హరామీ అంటే ఒక ప్రెగ్నెన్స్ లేడీ. అంటే ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు ఒక ప్రెగ్నెన్స్ లేడీని పోలి ఉంటుంది కాబట్టి దీనికి బేరిష్ హరామీ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఇది నార్మల్గా మనకు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో కనిపించడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్లో మనకు క్రియేట్ అయ్యే అంటే ఫామ్ అయ్యే మొదటి గ్రీన్ క్యాండిల్ అనేది ఒక బుల్లిష్ మార్బోజ్ కానీ లేదా బుల్లిష్ బెల్ట్ హోల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కానీ అయి ఉండాలి. ఈ రెండు ప్యాటర్న్స్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. మరి మనకు ఈ బేరిష్ హరామీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది చార్ట్లో ఎన్ని విధాలుగా కనిపించడం జరుగుతుంది. స్క్రీన్ పై చూపిస్తున్నాను చూడండి. ఇన్ని విధాలుగా మనకు ఈ బేరిష్ హరామీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బేరిష్ హరామీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఏ టైం ఫ్రేమ్లో యూజ్ చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనము ఇంట్రాడే చార్ట్ మరియు డైలీ చార్ట్, వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్లో ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఈ అన్ని చార్ట్లో అంటే ఈ పైన చూపిన అన్ని చార్ట్లో మనకు ఈ బేరిష్ హరామీ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, మరి మనం ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తే దీనిపై మనకు ఎక్కువ అక్యురసీ అనేది వస్తుంది. జనరల్గా మనకు స్వింగ్ ట్రేడర్స్ అనేవారు డైలీ చార్ట్ మరియు వీక్లీ చార్ట్లో యూజ్ చేస్తారు. కాబట్టి మనము ఈ డైలీ చార్ట్లో దీన్ని కనుక యూజ్ చేసినట్లయితే మనకు ఎక్కువ అక్యురసీ అనేది ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ప్రీవియస్గా మనకు ఒక అప్ ట్రెండ్ అనేది ఉంటుంది. స్క్రీన్ పై గమనించినట్లయితే ఒక స్వింగ్ హైలో మనకు ఈ బేరిష్ హరామీ అనేది ఫామ్ అవడం జరిగింది. తర్వాత ఒక ప్రాపర్ రీటెస్ట్ కానీ లేదా ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ తీసుకున్న తర్వాత మనము ఎంట్రీ అనేది తీసుకుంటాము. ఈ ప్యాటర్న్ హై ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా దీనిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పైన కనుక గమనించినట్లయితే ఇదేం చార్ట్ సార్? నిఫ్టీ 2 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. సారీ, వీళ్ళు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి అలాగే పెట్టినట్టున్నారు. గమనించండి, 935 నుంచి ఒక అప్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది. సో దాని తర్వాత ఒక స్వింగ్ హైలో మనకు బేరిష్ హరామీ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక ప్రాపర్ రీటెస్ట్ ద్వారా మార్కెట్ అనేది కిందికి ఫాల్ అవ్వడం జరిగింది. ఇది ఈ బేరిష్ హరామీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.